రైతు భరోసా విషయంలో రేవంత్ సర్కారు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మొదటి విడతలో 1 ఎకరానికే పెట్టుబడి సాయం చేస్తామనడం ఎగబైత ధోరణికి సంకేతమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదట చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తున్నది మరొకటని రైతులు విమర్శిస్తున్నారు. ఏలికలు మార్చింది వ్యూహమేనా, లేదంటే 1 ఎకరానికే రైతు భరోసా వేసి తర్వాత ఎగరామం పెడతారా అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసాపై పాలకులు వ్యూహం మార్చారు. వ్యవసాయదారులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న పంట పెట్టుబడి సాయం ఈ నెల 22 నుంచి 3 విడతలుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా యజమానికి ఎన్ని ఎకరాలున్నా మొదటి విడతలో కనీసం 1 ఎకరాకు భరోసా డబ్బులు వేసేయాలని సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా చెల్లించాలన్నదే లక్ష్యమన్నది ప్రభుత్వ వర్గాల ఉవాచ. కాగా సర్కార్ నిర్ణయంపై అనుమానపు నీళ్లు కమ్ముకుంటున్నాయి. ఇది ముమ్మాటికి ఎగవేత ధోరణికి సంకేతం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఏలికలు మార్చింది కేవలం వ్యూహమేనా, లేక మెల్లిగా స్వరం కూడా మారుస్తారా అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 1 ఎకరాలోపు నుంచి మొదలుపెట్టి 5-10 ఎకరాల వరకు విడతల వారీగా నిధులు విడుదల చేస్తూ అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వడం ఇప్పటి వరకు ఉన్న ఆనవాయితీ. ఈ పద్ధతికి తెరదింపి రైతు భరోసాపై తాజాగా రేవంత్ సర్కార్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలా కాకుండా ఈసారి ఒకేసారి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కనీసం 1 ఎకరా సొమ్ము జమ చేయాలని డిసైడ్ అయింది. ఇంతకుముందు 1 ఎకరా లోపున్న సుమారు 24 లక్షల మంది రైతులకు మొదటి విడతగా దాదాపు 780 కోట్ల చెల్లింపు జరిగేది. ఇప్పుడు అదనంగా మరో 46 లక్షల మంది రైతులకు ఒక్కో ఎకరా చొప్పున మొదటి విడతలోనే రైతు భరోసా వేయటం ద్వారా అదనంగా మరో 2700 కోట్లు అవసరమవుతున్నాయి. అంటే రెండూ కలిపి రమారమి 3500 కోట్ల మేర చెల్లింపులు తొలి రోజే జరగనున్నాయి. ఈ పద్ధతి ద్వారా రైతులందరూ తమకు భరోసా డబ్బులు పడ్డాయన్న ఫీల్ గుడ్ కాన్సెప్ట్ లో ఉంటారన్నది ప్రభుత్వ వర్గాల ఉవాచ. రైతు భరోసాపై ప్రభుత్వ చర్యలు అసలుకే ఎసురు పెట్టే వ్యూహం కాదు కదా అన్న అనుమానాలు రాష్ట్ర రైతాంగంలో వ్యక్తమవుతున్నాయి. ఓట్లు అవసరం ఉంటే తప్ప తమ ఊసే ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లిగా సంక్షేమ పథకాల అమలుకు రామ్ చెప్పే దిశలో అడుగులు వేస్తోందన్న విమర్శలు జనాల్లో ఉన్న సంగతి బహిరంగమే. ఈ నేపథ్యంలో కొంపదీసి ఇది మడమ తిప్పి మాట మార్చటం టైప్ కాదు కదా అన్నది సగటు రైతు సంశయం. ఇలా వ్యూహం మార్చి ఏ ఎకరాకో 2 ఎకరాలకో డబ్బులు వేసి మిగిలినవి ఎగ్గొట్టడం పాలకుల కుయుక్తి కాదు కదా అన్న మీమాంస రైతుల్లో మొదలైంది. ఒకవేళ సర్కారీ పెద్దలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు చెప్పినట్టుగానే ఈ నెల 22 నుంచి 3 విడతలుగా తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం సొమ్మును జమ చేయొచ్చు కదా. అలా చేస్తే నష్టమేంటి? ఇలా హుటాహుటిన నిర్ణయం మార్చటం వెనుక మతలబేంటి? దాల్మే కుచ్కాలా హాయ్ అన్నది వ్యవసాయదారుల డౌట్. కాంగ్రెస్ గద్దెనెక్కి దగ్గరగా 2.5 ఏళ్లు కావస్తోంది. ఎన్నికల్లో నమ్మబలికిన 6 గ్యారంటీలు అటకెక్కాయి. అప్పటి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అడుగంటాయి. ఒక్కటంటే ఒక్క ఎన్నికల హామీ తీర్చకపోగా పెంచిస్తామన్న రైతు భరోసా సైతం తూతూ మంత్రంగా మారింది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు అసంపూర్ణంగానే అమలవుతున్నాయి అన్నది అపప్రద. రుణమాఫీ అన్నారు, సగం మందికే ఇచ్చారు. బోనస్ అన్నారు, దాన్ని ఉత్త బోగస్ చేశారు. కనీసం ఎన్నికల్లో చెప్పినట్లు ఎకరాకు 7500 చొప్పున కాకపోయినా 6000కైనా కట్టుబడి ఇవ్వాల్సిన రైతు భరోసాను సైతం సరిగా ఇవ్వడం లేదన్నది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అపవాదు. అధికార పీఠం ఎక్కినాటి నుంచి ఇప్పటి వరకు కేవలం 3 సార్లే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు పడ్డాయి. మిగిలిన సీజన్లలో ఆ సొమ్మును నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టారన్నది ఏలికలపై పడ్డ మచ్చ. ఇప్పుడు తొలి విడతలోనే అందరికీ కనీసం 1 ఎకరాకు రైతు భరోసా పేరిట సర్కార్ కొత్త డ్రామాకు తెరలేపడం అనుమానాస్పదంగా ఉందన్నది మెజార్టీ రైతుల ఆందోళన. ఈ క్రమంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరే రాను రాను రాజు గుర్రం గాడిదైందన్న తీరుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.